నా చెట్లను నరికినందుకు నా పొరుగువాడు నాకు $2000 ఇవ్వాలని ప్రయత్నించాడు, కానీ చివరికి అతను నాకు దాదాపు $2,00,000 ఇవ్వాల్సి వచ్చింది. నేను నాష్విల్లే సమీపంలోని ఒక ప్రశాంతమైన పట్టణంలో నివసిస్తున్నాను. నా పొరుగువాడు డబ్బుతో పాటు భారీ అహంకారం ఉన్న ఒక ఆశావహ కంట్రీ సింగర్ ఇటీవలే ఫైర్ ప్లేస్ మరియు లైట్లతో ఒక విలాసవంతమైన ఫ్రంట్ పోర్చ్ని నిర్మించుకున్నాడు. అతనికున్న ఏకైక సమస్య ఏమిటంటే, నా ఇంటి పెరట్లోని రెండు పాత ఓక్ చెట్లు పగటిపూట అతని డెక్ మీద నీడను పడేవి. వాటిని నరికివేయమని అతను నన్ను అడిగాడు. అందుకు డబ్బులు కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ నేను వద్దని చెప్పాను. ఆ తర్వాత నేను సెలవులకు వెళ్ళాను. నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ రెండు చెట్ల మొద్దులు, పాడైపోయిన గడ్డి మరియు $2000 వెన్మో పేమెంట్ వస్తుందని చెప్పే ఒక ఉత్తరం కనిపించాయి. నేను ఆ డబ్బును ముట్టుకోలేదు. దానికి బదులుగా నేను ఒక లాయర్ను మరియు ల్యాండ్ సర్వేయర్ను నియమించుకున్నాను. సర్వేయర్ పని చేస్తున్న సమయంలో నా పొరుగువాడు బయటకు వచ్చి, నేను ఆ పేమెంట్ను ఎప్పుడు స్వీకరిస్తానని అడిగాడు. అతను నన్ను ఒక పనికిమాలిన పొరుగువాడిగా పిలిచాడు మరియు చెట్లను నరకడానికి తనకు హక్కు ఉందని పట్టుబట్టాడు. సర్వేయర్ అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ, ఆ చెట్ల మొద్దులు స్పష్టంగా నా ఆస్తి పరిధిలోనే ఉన్నాయని చెప్పాడు. అప్పుడే నేను నా రహస్య ఆయుధాన్ని బయటకు తీశాను. ఒక సర్టిఫైడ్ ఆర్బోరిస్ట్. ఆ చెట్లు మామూలు చెట్లు కావు అని తేలింది. అవి 100 ఏళ్ల నాటి అత్యున్నత నాణ్యత కలిగిన వైట్ ఓక్ చెట్లు. ఇవి నివాస ప్రాంతాలలో చాలా అరుదుగా ఉంటాయి మరియు విలాసవంతమైన ఫర్నిచర్ మరియు సంగీత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి తిరిగి పొందడం అసాధ్యం కాబట్టి ఒక్కో చెట్టుకు దాని పెరుగుదల సంవత్సరానికి $1000 చొప్పున ఆర్బోరిస్ట్ విలువ నిర్ణయించాడు. నా లాయర్కు ఇది మంచి అవకాశం అని అర్థమైంది. ఈ కేసు మొత్తం విలువ $2,00,000లకు చేరుకుంది. చివరికి ఆ పొరుగువాడి తండ్రి అతన్ని రక్షించాల్సి వచ్చింది మరియు నేను $1,90,000 నగదు చెల్లింపుతో రాజీ పడ్డాను. నేను భారీ మొత్తంతో బయటపడ్డాను మరియు ఇప్పుడు నా పెరట్లో రెండు కొత్త మొక్కలు ఉన్నాయి.